ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ని పాన్ ఇండియా స్టార్గా డైరెక్టర్గా నిలిపిన సినిమా పుష్ప. సౌత్లోనే కాక ఉత్తరాదిలో కూడా భారీ విజయం సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది పుష్ప చిత్రం. ఈ మూవీలోని పాటలు అప్పట్లో దేశాన్ని ఓ ఊపు ఊపాయి. పుష్ప 1 భారీ విజయం సాధించిన నేపథ్యంలో పార్ట్ 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 17న పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా కొన్ని రోజులుగా పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా అల్లు అర్జున్ జర్మనీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 74వ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్నాడు. అనంతరం ఓ ఇంటర్నేషనల్ టీవీ ఛానల్తో మాట్లాడుతూ పుష్ప 2 సినిమా గురించి క్రేజీ కామెంట్ చేశాడు. ఈ సందర్భంగానే పుష్ప పార్ట్ 3పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు బన్నీ. ఖచ్చితంగా పుష్ప 3ని ఆశించొచ్చని అన్నాడు. దాంతో పార్ట్ 3 ఖచ్చితంగా ఉంటుందనే క్లారిటీ వచ్చేసినట్లయింది. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ, మీరు ఖచ్చితంగా పుష్ప పార్ట్ 3ని ఆశించవచ్చు. మేం దీన్ని ఓ ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నాం. దీని లైనప్ కోసం మాకు అద్భుతమైన ఆలోచనలున్నాయి. ఇక పుష్ప 2 విషయానికి వస్తే పార్ట్ 1లో చూసిన దానికంటే మరింత పవర్ఫుల్గా ఉండనుంది. క్యారెక్టరైజేషన్ పరంగా పుష్ప 1లో చూసింది చాలా తక్కువ, కానీ పార్ట్ 2లో పుష్పరాజ్ అసలు క్యారెక్టర్ చూస్తారు. అన్ని విధాలుగా పుష్ప 2 ఫస్ట్ పార్ట్ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం ఆ ప్రాంతానికే పరిమితమైన పుష్ప పేరు పార్ట్ 2తో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వినబడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో పుష్ప 3 పక్కా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బన్నీ అభిమానులు. పుష్ప సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ప్రారంభించినప్పుడు దీన్ని ఒక పార్ట్లోనే కంప్లీట్ చేయాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ షూటింగ్ ప్రారంభమైన తర్వాత 2 పార్ట్లుగా తెరకెక్కిస్తే బాగుంటుందని భావించాడు. అందుకు బన్నీ కూడా అంగీకారం తెలపడంతో పుష్ప 2 సీక్వెల్ సిద్ధమైంది. అయితే పుష్ప దెబ్బకి బన్నీ మూవీ ప్లానింగ్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే పుష్ప ముగిసిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేస్తానని ప్రకటించాడు అల్లు అర్జున్. కానీ పుష్ప 2 సడన్గా రావడంతో త్రివిక్రమ్ సినిమా పక్కకు వెళ్ళిపోయింది. అంతేకాక పుష్ప 2 తర్వాత కూడా అల్లు అర్జున్ త్రివిక్రమ్తో కాకుండా డైరెక్టర్ అట్లీతో సినిమా చేయాలని భావిస్తున్నానని తెలుస్తోంది. ఎందుకంటే జవాన్ సినిమాతో అట్లీ భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. పుష్ప 2 రిలీజ్ తర్వాత అట్లీతో ప్రాజెక్ట్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నాడట బన్నీ. మొత్తానికి పుష్ప 3 పార్ట్ 2 ఉంటుందని క్లారిటీ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.